హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు ఫిష్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. దీనికోసం ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక మామిడికాయ తీసుకున్నాను. ఈ ముక్కలు వచ్చి 5 పీసెసే, తక్కువ క్వాంటిటీ చేస్తున్నాము. చూద్దాం. ఫస్ట్ ఆ ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత చింతపండు దాంట్లోకి కొంచెం క్వాంటిటీ తీసుకుంటాను, ఎందుకంటే మామిడికాయ మొత్తం వేసేస్తున్నా. ఫుల్గా మీడియం సైజ్ మామిడికాయ మొత్తం వేసేస్తున్నాను, అందుకని చింతపండు చాలా తక్కువ తీసుకుంటున్నాం. ఆ ముక్కల్లోకి కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కారం వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి ముక్కలో పడటానికి. ఒక స్పూన్ పసుపు, వేయాలి. ఇంకొంచెం పసుపు వేయాలి. పసుపు వేసేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేయాలి. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఆయిల్ పోసి బాగా కలపాలి. ఆ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతా పట్టేటట్టు కలపాలి. బాగా ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేటట్టు కలిపేసి ఒక ½ గంట పక్కన పెట్టేయాలి దాన్ని. ఇంతలోకి చింతపండు మనం రసం తీసేయాలి. ఇదంతా సైడ్ పెట్టేసి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి ఆవాలు, కొంచెం మెంతులు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం 3 పచ్చిమిర్చి, అవి వేగిన తర్వాత టమోటా వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేయాలి. కల్లుప్పు వేయాలి టేస్ట్ రావాలంటే. సాల్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసేస్తే మళ్ళీ ముక్క అంతా ఉప్పు అయిపోతుంది. టమాటా మగ్గిన తర్వాత మామిడికాయ వేయాలి. కాయ మొత్తం వేసేస్తున్నాను నేను. మామిడికాయ కూడా వేసేసినాక ఈ ముక్కల్లోకి మనం చింతపండు పులుసు కలుపుకోవాలి. కలిపెట్టిన ముక్కల్లోకి, ఉప్పు కారం కలిపెట్టిన ముక్కల్లోకి చింతపండు రసం పోసేయాలి. పోసి బాగా కలపాలి. ఆ ఉప్పు కారం అంతా దాంట్లో పట్టేటట్టు బాగా కలిపేసి చింతపండు రసం మనకి ఎంతైతే పులుసు కావాలో అంత రసం పెట్టుకోవాలి. ఆ ముక్కలు తీసి దీంట్లో వేసేయాలి. ఈ గ్రేవీలోకి వేసేసి ఆ చింతపండు రసం కూడా దాంట్లో పోసేయాలి. పోసేసి బాగా కలిపేసి గంటితో కాదు మామూలుగా కలపాలి. బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికేటప్పుడే మనం కొంచెం ఉడికేసిన తర్వాత, సగం ఉడికేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేయాలి. ముందుగా వేసేస్తే అంతా ముక్కకాయ పడుతుంది ఉప్పు అంతా. అలా ఉడికెత్తినప్పుడు చూడండి, సగం ఉడికేసింది కర్రీ. ఫినిష్ అయిపోయింది. బాగా దగ్గరకు వచ్చే సిమ్లో పెట్టేసి బాగా దగ్గరికి రావాలి. మనకి ఎంతైతే పులుసు కావాలో అంత దగ్గరికి వచ్చేదాకా సిమ్లో పెట్టే వండాలి. ఇదేనండి చేపల కర్రీ.